దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మీయ జ్ఞానం ప్రాక్టికల్ లైఫ్లో మనం దాన్ని మనం వాడుకోవాలి. ఎల్కేజీకి ఫస్ట్ టైం మన పిల్లల్ని పంపిస్తే ఒక్కరు కూడా హ్యాపీగా అక్కడ ఉండరు. మనం కాస్త 2 అడుగులు బయటికి పెట్టగానే వాళ్ళు ఏడవడం ఇవన్నీ చేస్తారు. టీచర్ చేతిలో ఒక కర్ర కూడా చూస్తే ఇక చెప్పడానికి లేదు. ఆ పిల్లలు ఒక వారం తర్వాత స్కూల్కి పోవాలని చెప్పి ఇంట్లో గొడవ చేస్తారు. ఎందుకంటే అక్కడ చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, టీచర్ చాలా బాగా మాట్లాడుతున్నారు, ఐ లైక్ స్కూల్, నాకు స్కూల్కి వెళ్ళాలంటారు. ఆ పిల్లలు అక్కడికి వెళ్ళి టీచర్ ఏదైతే నేర్పించారో సాయంకాలం ఇంటికి రాగానే మమ్మీ మమ్మీ అని చెప్పేస్తారు. ఆ బిడ్డ నేర్చుకున్న దాన్ని ఇక్కడ ప్రాక్టికలీ అప్లై చేస్తుంది కనుక మమ్మీ ఈజ్ హ్యాపీ, ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ హ్యాపీ. నా బిడ్డ ఏ రాశారు, బి కూడా రాస్తుంది, ఎంత సంతోషం కదా. ఆ ఇంట్లో ఆనందం, సెలబ్రేషన్. ఆ విధంగా ముందుకు వారు మాట్లాడుతూ ఉంటే మనకు చాలా ఆనందం అనిపిస్తుంది. వారు మనకు తెలియపరచుచున్న మాటలు వినాలని మనకు ఆశ ఉండదు. కొన్నిసార్లు గ్రామర్ ఏమి ఉండదు కానీ మాట్లాడతారు. మన పిల్లలు ఎదుగుతూ ఉంటే మనం సంతోషిస్తాం. వారు కొన్నిసార్లు వాళ్ళు మొంటి పట్టుబడితే మనం కాంప్రమైజ్ అయిపోతాం. మనకిష్టం లేని కార్యాలే కానీ మనం వాళ్ళ నిమిత్తం అడ్జస్ట్ అయిపోతాం. ఎందుకంటే వాళ్ళు ఎదుగుచున్నారు. నాకు మనవడు ఉన్నాడు, నేను ప్రతి వారం వాని గురించి ఒక మాట చెప్తూ ఉంటాను. ఇంటికి ఎవరో ఒక చిన్న కుక్క పిల్లని తీసుకొచ్చింది. ఆ కుక్క పిల్ల అంటే నాకు ఇష్టం లేదు, అది ఇంట్లో పెరగడం అసలే ఇష్టం లేదు. కుక్కలు దాని బోన్లో పెరగాలి. నాకు 2 కుక్కలు ఉన్నాయి, అది బోన్లో ఉంది. ఇప్పుడు ఇంటి లోపల నా మంచం మీద, నా మంచం కింద అంతా తిరగడానికి ఒక కుక్క పిల్ల అవసరమా? అవసరం లేదు. అప్పుడు మనవడు వచ్చాడు, నేను చెప్పాను ఐ డోంట్ లైక్ టు హ్యావ్ పప్పీ ఇన్ ద హోమ్. అప్పుడు వాడు అన్నాడు ఐ డోంట్ లైక్ అప్ప ఇన్ ద హోమ్. వాడు అంటున్నాడు ఐ లైక్ పప్పీ. I said, no, I don't like puppy in the home. వెంటనే వాడు అంటున్నాడు I don't like appa in the home. నేను బయటికి పోవాల్సిన సిచ్యువేషన్ వచ్చేసింది. వానికి ఏం చెప్పాలి? ఇక నేను కాంప్రమైజ్ అయిపోయాను, బికాస్ ఐ వాంట్ టు స్టే అట్ హోమ్. పిల్లలు ఆ వయసులో, ఆ ఏజ్లో వాళ్ళకి అది అర్థమైంది, వాళ్ళకి అది ఇష్టం. కుక్కని పట్టుకోవద్దు నాన్న, దాని మీద ఇన్ఫెక్షన్ ఉంటుంది, నీ చేతికి వైరస్ వస్తుంది, ఇవన్నీ మనం చెప్తే వానికి అర్థం. సో సాఫ్ట్ అప్ప, పప్పీ సో సాఫ్ట్. వాడు దానిని నెక్స్ట్ సైడ్ చూస్తున్నాడు, నేను దాని యువతల సైడ్ చూస్తున్నాను. దాని రోమం రూమ్లో పడుతుంది, బాబుకు అలర్జీ అవుతుంది అని నేను బాధపడుతుంటే వాడు అంటున్నాడు సీ సో సాఫ్ట్. సో నేనేమంటున్నానంటే ఒక్కొక్కరి నేర్చుకున్న విధానంలో ఒక్కొక్క యాంగిల్ ఉంటుంది. మనం మాట్లాడుచున్న మాటలు కొంతమందికి అర్థం కాదు, కొంతమందికి ఇంతేనా అని అనిపిస్తుంది. ఇంకా లోతైన విషయాలు ఏం చెప్పరా అని వాళ్ళు అడుగుతారు. సో ఒక్కొక్కరు ఎదుగుచున్న ఎదుగుదలలో ఒక్కొక్కరికి అవసరమైన పోషణ కూడా డిఫరెంట్గా ఉండాలి. కొందరు దేవుని వాక్యం మందిరంలో విని నెక్స్ట్ సండే వరకు బైబిల్ చదవరు, వాళ్ళకి అది సరిపోయింది. అయ్యగారు 1 వీక్ సరిపోయిన వాక్యం చెప్పేశాడు, మరి ఇక బైబిల్ చదవరు. ఇంకొక గుంపు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిన వెంటనే ఆ రెఫరెన్స్లన్నీ ఒకసారి బైబిల్ తెరిచి చదివి అది ఒక స్టడీ బైబిల్తోని పోల్చి అందులో నుంచి ఇంకేమైనా నేర్చుకోగలరా అనేటువంటిది వాళ్ళు స్టడీ చేసుకుంటూ ఉంటారు. పెద్ద స్టడీ బైబిల్ ఇచ్చారు, ఆ స్టడీ బైబిల్ తీసుకుపోయి పేపర్ ఎగిరిపోకుండా దాని మీద పెట్టారు, పేపర్ వెయిట్ లాగా. అవునా? లేదు, అది మనం స్టడీ చేయడానికే. మనం వాటిని పెట్టుకొని దీనికి క్రాస్ రెఫరెన్స్ అక్కడక్కడ ఉన్నాయి. ఆ సబ్జెక్టుని నేను ఎలా స్టడీ చేయొచ్చు? అయ్యగారు చెప్పినది 1 పోర్షన్, ఇంకా దాని లోతైన విషయాలు నేర్చుకోవడానికి ఈ రెఫరెన్స్లు సరిపోతుంది. వాటికి క్రాస్ రెఫరెన్స్ ఉన్నాయి, నేను వెళ్ళి చదువుతాను, నేను దాన్ని నేర్చుకుంటాను. ఆ వ్యక్తి ఎదుగుతూ ఉంటారు. ఆయన ఒక ఆపర్చునిటీ కొరకు ఎదురు చూస్తాడు. ఎక్కడైనా ఒక 10 నిమిషాలు మాట్లాడతారంటే సంతోషంగా మాట్లాడతారు, బికాస్ ఈస్ లెర్నింగ్.
ఎదుగుచున్న పిల్లలు ఉంటే తల్లిదండ్రులకు నెమ్మది ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది. నాన్న ఈరోజు నువ్వు మాట్లాడు అంటే ఓకే డాడీ అంటారు. అమ్మో మాట్లాడమా చర్చ్లోనా, నేనా, నో ఈరోజు వర్షిప్ నువ్వు చేయాలి. నో వే, యూ హ్యావ్ టు డూ ఇట్. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ద లార్డ్ హాస్ గివన్ యూ. దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ వారు టేకప్ చేయాలి. పేరెంట్గా పిల్లలకు అన్నం పెట్టడం మాత్రమే కాదు, వాళ్ళు ఎదుగుచున్నారా అని చూడడం కూడా చాలా అవసరం. వారు శరీరంగా ఎదుగుతారు, కొందరు లోపల ఏం లేదు, ఏమీ అర్థం కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికి ఎప్పుడేం చేస్తారో తెలియదు. అది ఎదుగుదల కాదు. ప్రతిదానికి ఓ డిసిప్లిన్. మన పిల్లలు కొందరు చర్చకు వస్తే వాళ్ళు ఎగురుతూ ఉంటారు, ఆడుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఉరుకుతూ ఉంటారు, ఇక్కడ కేకలు వేస్తూ ఉంటారు కదా. ఇది చర్చు, ఎందుకు ఈ పాప ఇట్లా ఎగురుతుంది, ఎందుకు ఈ బాబు ఇట్లా ఉరుకుతున్నారని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్లో ఇదొక చర్చు, ఇక్కడ ఒక పాస్టర్ గారు ఉంటారు, ఆయన వాక్యం చెప్తారు, నేను ఇక్కడ సప్పుడు లేకుండా కూర్చోవాలనే విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళు వచ్చారు, మనం వాళ్ళని వదిలేస్తాం. తర్వాత వాళ్ళకి 5-6 వారాలు వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైంది, ఇది పద్ధతి కాదు, నేను కూడా అందరిలాగానే ఉండాలి. ఐ హ్యావ్ టు సిట్ డౌన్, నేను కింద కూర్చోవాలి, నేను ఆ మాటలు వినాలి అని అనిపిస్తుంది. కొన్నిసార్లు పిల్లలు ఒకరితోనొకరు మాట్లాడేది మనం చూస్తూ ఉంటాం. అప్పుడు మనం సైగ చేస్తాం, నో నో నో. వాళ్ళకి అర్థం కాదు, ఎందుకు వీళ్ళు నన్ను ఆపుతున్నారు. వారం రోజులు కనబడని ఫ్రెండ్ను కనబడితే 2 మాటలు చెప్దామంటే అసలు ఒప్పుకోరే అని అనుకుంటారు. వాళ్ళకి ఆ సిస్టమ్ నేర్చుకోవడానికి కొంత టైం పడుతుంది. ఆ సిస్టమ్ అర్థమైన తర్వాత వచ్చి సైలెంట్గా కూర్చుంటారు, నోట్బుక్ తీసుకొస్తారు, 2 మాటలు అందులో రాస్తారు, రెఫరెన్స్ నోట్ చేస్తారు, ఈ రోజు చెప్పిన వాక్యాన్ని అర్థం చేసుకుంటారు. ఇంటికి వెళ్ళి మమ్మీని అడుగుతారు, దీని అర్థం ఏంటి, దీన్ని ఏమనాలి. అప్పుడు మమ్మీ అంటారు, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను, నాకు తెలియదు, మన డాడీకి అడుగుతాం. ఒకసారి ఒక సండే స్కూల్కు ఒక సూపర్వైజర్, ఒక ఇన్స్పెక్షన్ కొరకు హెడ్ ఆఫీస్ నుంచి ఒకరు వచ్చారంట. వచ్చి సండే స్కూల్ పిల్లలందరినీ చూసి క్లాస్ అందరినీ కూర్చోబెట్టి అడిగారు, ఓకే ఐ వాంట్ టు ఆస్క్ యూ ఏ క్వశ్చన్. ఎరికో కోట ఎవరు కూలగొట్టారు? అప్పుడు పిల్లలు చెప్పారు, మేము ఎవరం కూలగొట్టలేదండి. అప్పుడు సండే స్కూల్ టీచర్ని అడిగారు, ఎరికో కోట కూలగొట్టింది ఎవరు అని అడిగితే వీళ్ళెవరు చేయలేదు అండి, అట్లాంటి పొరపాటు ఎప్పుడూ చేయరు. ఐ వాంట్ టు సర్టిఫై దిస్ ఈస్ ద బెస్ట్ సండే స్కూల్. వెంటనే మీ సండే స్కూల్ సూపరింటెండెంట్ ఎక్కడున్నారు, వారిని పిలిచారు. అయ్యయ్యో, ఎరుగో కోట పోయి ఒక చిన్న గోడ కూడా వారు డిస్టర్బ్ చేయరండి, మా పిల్లలందరూ చాలా మంచి వాళ్ళు అన్నారంట. అంటే సండే స్కూల్ పిల్లలకు తెలియదు, సండే స్కూల్ టీచర్కు తెలియదు, సూపరింటెండెంట్కు తెలియదు ఎరుకో కోట ఎక్కడున్నది, అది ఎవరు కూలగొట్టారు అనే విషయం వాళ్ళకు తెలియదు. కానీ వాళ్ళు టీచర్స్గా ఉన్నారు, వాళ్ళు బోధకులుగా ఉన్నారు, వాళ్ళు నేర్పిస్తూ ఉన్నారు. ఆత్మీయ జీవితం పరిపోషింపబడకపోతే, ఎదగకపోతే ఎవ్రీడే మన రొటీన్ యాక్టివిటీస్ సేమ్ ఉంటుంది. ఆత్మీయంగా ఎదిగిన వారు ఒక మెట్టు పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తారు. దేవునిలో నుండి ఇంకో మాట నేర్చుకోవడానికి ఉన్న తపన వారిలో ఉంటాయి. దేవుడు నేర్పించుచున్న వాటిని అప్లై చేయడానికి ప్రయత్నం చేస్తారు. వారితో కూడా నడుస్తున్న వారందరూ కూడా ఎదుగుతూ ఉంటారు. లేకపోతే ఎల్లప్పుడూ నాటినప్పుడు గంప, మళ్ళీ తెంపినప్పుడు గంప, ఏమీ లేదు. ఎన్ని నాటారో అన్నే తెంపారు. అదో చెట్టు కాదు, అదో ఫలం కాదు. అందరూ ఆత్మీయంగా ఎదగాలని దేవుడు కోరుచున్నారు.